వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్రతిరోజు ఒక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కానీ దాని కౌన్సిలింగ్ సంబంధించిన విషయాలపై కానీ వీడియోస్ మీ ముందు ఉంచబడతాయి. ఉన్నట్టుగా అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ మీకు సకాలంలో సత్వరమే అందిస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఇవి కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంట మీకు ఇంజనీరింగ్కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. దీనికోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు గ్రూప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ గ్రూప్లో కూడా చేరవచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు అదే ఫోన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి త్వరలో మనకు జేఈ నోటిఫికేషన్ రాబోతూ ఉంది కాబట్టి దాదాపు ఎక్కువ వీడియోస్ జేఈ మెయిన్స్ గురించి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా, రెండవ కఠినమైన పరీక్షగా జేఈ మెయిన్స్ పరీక్షకు పేరుంది. అట్లాంటి పరీక్షకు దాదాపు ఈ సంవత్సరం 14 నుంచి 16 లక్షల మంది రాయబోతున్నట్టు మనకు లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని బట్టి తెలుస్తూ ఉంది. మరి జేఈ మెయిన్స్ అప్లికేషన్ అనేది చాలా సవివరంగా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసిన వాళ్ళు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి లేదా మీకు ఆల్రెడీ కొంత అనుభవం ఉంటే వారి ద్వారా చేయించుకోవడం చాలా ఉత్తమం. మరి ఏంటి స్టెప్స్ జేఈ మెయిన్స్ అప్లికేషన్లో అంటే ప్రధానంగా ఒక 3 స్టెప్స్ ఉంటాయి. ముందుగా మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీన్స్ ఏంటంటే మనం ఆధార్తో లింక్ ఉన్న ఆధార్ నెంబర్తో మనం ముందుగా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు వచ్చిన తర్వాత ఒక మెయిల్ ఐడి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మరి దానికి మనం ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్. అంటే దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. జేఈ మెయిన్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫిల్అప్ చేయడం అనేది సెకండ్ స్టెప్. దీంట్లో ఏమేమి స్టెప్ వివరాలు ఉంటాయనేది మనం ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలియజేస్తాం. కానీ ప్రధానంగా స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ కావచ్చు, మిగతా సంబంధించిన వివరాలు, మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత విద్యార్థి ఎక్కడెక్కడ చదివాడు అని దానికి సంబంధించిన వివరాలు, ఇవన్నీ కూడా మనకు మళ్ళీ జేఈ మెయిన్స్లో ఏ పేపర్ రాస్తున్నారు, బీటెకా లేదా బీఆర్కా లాంటివి, ఈ వివరాలు, మీడియం సంబంధించిన వివరాలు, ఇవన్నీ మనకు ఈ రెండవ విభాగంలో ఉంటాయి. ఫస్ట్ విభాగం రిజిస్ట్రేషన్, రెండవది ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. దీంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిలప్ చేసి ఉంటారు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే మనకు పే ఫీజ్. అంటే మీకు జేఈ మెయిన్స్ అప్లై చేయడానికి ఏదైతే నిర్దేశితమైన ఫీజు ఉంటుందో ఆ ఫీజు పే చేయడం. మీరు సెషన్ 1కి అప్లై చేస్తే సెషన్ 1కి సంబంధించిన ఫీజు, లేదా రెండు ఒకేసారి అప్లై చేస్తే రెండింటికి కలిపి ఫీజు కూడా మీరు చెల్లించాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించి ఈ సంవత్సరం ఎంత నిర్దేశిస్తారో ఆ నిర్దేశించిన ఫీజును మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇది థర్డ్ స్టెప్. అంటే మనం మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత టోటల్గా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ చేసుకోగానే రిజిస్ట్రేషన్ సక్సెస్ అని పడుతుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ సరిగా నింపితే అప్లికేషన్ ఫామ్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఫీజు కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఫీజు పే చేసినప్పుడు మీకు ఫీ పేగానే థర్డ్ స్టెప్ కూడా సక్సెస్ అయిపోతుంది. ఈ 3 సక్సెస్ అయిపోతే మీకు జేఈ మెయిన్స్ అప్లికేషన్ సక్సెస్ అయినట్టు. దీనికి సంబంధించిన ఒక కాపీ కూడా తప్పకుండా మన దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఏదైతే నెంబర్ ఇస్తున్నారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ పాస్వర్డ్ ఎప్పుడూ మీరు గుర్తుంచుకోండి. మీకు ఈ మొత్తం టోటల్ అడ్మిషన్ ప్రక్రియ అయిపోయేంత వరకు ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకొని దానికి సంబంధించిన పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబరు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది జేఈ మెయిన్స్ అప్లికేషన్లో ప్రధానమైన స్టెప్స్. ధన్యవాదములు.